హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ అచీవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ కంప్యూటర్ లాంగ్వేజెస్? కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ద లాంగ్వేజ్ యాక్ట్స్ యాజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద కంప్యూటర్ ఈస్ కాల్డ్ ద కంప్యూటర్ లాంగ్వేజెస్. సో ఈ డెఫినేషన్ ని ఒక చిన్న ఎగ్జాంపుల్ గా అయితే చూద్దాం. సపోజ్ నేను యూజర్ ని అండ్ కంప్యూటర్ ని అయితే తీసుకున్నాను. యూజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ హ్యూమన్ బీయింగ్స్, మనమే అన్నమాట. ఇప్పుడు యూజర్ కి మన యూనివర్సల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ వచ్చు అని అనుకుందాం. మరి మన యూజర్ కి వచ్చిన ఇంగ్లీష్ అనేది కంప్యూటర్ కి అండర్స్టాండ్ అవుతుందా? అవ్వదు. మరి కంప్యూటర్ కి ఏ లాంగ్వేజ్ ని అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ ని మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది. మరి మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మెషిన్ లాంగ్వేజ్ అనేది మనకి ప్యూర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ కోడ్ లో అయితే ఉంటుంది. మరి బైనరీ కోడ్ అంటే బైనరీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ జీరోస్ అండ్ వన్స్ ఫార్మెట్ లో ఉన్న బైనరీ కోడ్ నే మనం ఏమంటాము? మెషిన్ లాంగ్వేజ్ అని అంటాము. మరి ఇప్పుడు యూజర్ అండ్ మెషిన్ కి ఒక కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అయిందా? లేదు కదా. సో ఇలాంటి కండిషన్స్ లో మనం లాంగ్వేజెస్ ని మీడియేటర్ గా అయితే తీసుకుంటాము. సో ఇలాంటి కంప్యూటర్ లాంగ్వేజెస్ వల్లే యూజర్ కి అండ్ కంప్యూటర్ కి ఒక స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమైందా? లాంగ్వేజ్ యాక్ట్స్ యాజ్ ఏ మీడియేటర్. లాంగ్వేజ్ అనేది ఒక మీడియేటర్ గా యాక్ట్ చేస్తుంది. ఎవరెవరికి? యూజర్ కి అండ్ కంప్యూటర్ కి మీడియేటర్ గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఈస్ లాంగ్వేజ్ ప్రొవైడ్స్ ఏ set of instructions which are used to communicate with the computer. అంటే ఏంటి? మనం ఏదైతే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ అనేది తీసుకుంటామో ఆ లాంగ్వేజ్ కి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్ లాంగ్వేజ్ ఫార్మాట్ లో సింటాక్స్ అని అంటారు. సో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ని బట్టి ఆ సింటాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ని బట్టి కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో అర్థమైందా? లాంగ్వేజ్ ప్రొవైడ్స్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్. సో లాంగ్వేజ్ కి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తోనే కంప్యూటర్ తో కమ్యూనికేట్ అనేది అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్ ఈస్ language is a software which provides a set of instructions for developing a new software. అంటే ఏంటి? ఈ డెఫినేషన్ ఏంటంటే ఏదైతే మనం కంప్యూటర్ లాంగ్వేజ్ అని అంటున్నామో ఆ లాంగ్వేజెస్ అనేవి ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఆ సాఫ్ట్వేర్ లో ఉన్న సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి మనం అనదర్ న్యూ సాఫ్ట్వేర్స్ ని కూడా డెవలప్ చేయడానికి పాసిబుల్ అయితే అవుతుంది. సో ఈ డెఫినేషన్ అనేది అర్థమైందా? లాంగ్వేజెస్ అనేవి ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఆ సాఫ్ట్వేర్ లో ఉన్న సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తో అయితే మనం అనదర్ న్యూ సాఫ్ట్వేర్స్ అయితే బిల్డ్ చేయగలం. సో ఈ విధంగా కంటెంట్ అనేది నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ ద్వారా అయితే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ విధంగా నేను చేసే ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ని మీరు డైలీ ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఈ యొక్క వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.